హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ నోటిఫికేషన్ మీ ముందు రావడం జరుగుతుంది. మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు. మీరు చేసుకోవడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ ద్వారా ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతారు. ఈరోజైతే నేను కొత్త నోటిఫికేషన్తో రావడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం నుంచి ఇది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. దీంట్లో చాలా మనకి ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో పలు రకాలైన వేకెన్సీలు ఉన్నాయి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కేస్ వర్కరు, తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ 34,000 దొరుకుతుంది. దీనికి ఒక వేకెన్సీ ఉంది. కేస్ వర్కర్కి అయితే 2 వేకెన్సీలు ఉన్నాయి, 19,500 జరుగుతుంది. పారాలీగల్ పర్సనల్ లాయర్కి అయితే ఒక వేకెన్సీ ఉంది, 20,000 ఇవ్వడం జరుగుతుంది. పారామెడికల్ పర్సనల్కి ఒక వేకెన్సీ ఉంది, 19,000 దొరుకుతుంది. పిచో సోషల్ కౌన్సిలర్కి ఒక వేకెన్సీ ఉంది, 20,000 దొరుకుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక వేకెన్సీ ఉంది, 19,000 దీనికి దొరుకుతుంది. తర్వాత వచ్చి మల్టీపర్పస్ స్టాఫ్, కుక్, 3 వేకెన్సీలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 13,000 రూపాయలు. ఒక వేకెన్సీకి వచ్చి సెక్యూరిటీ గార్డు, నైట్ గార్డుకి 3 వేకెన్సీలు ఉన్నాయి, 15,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఈ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మనకి ద డిస్ట్రిక్ట్ ఉమెన్స్ చిల్డ్రన్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్, డోర్ నెంబర్ 202, కలెక్టరేట్ కాంపౌండ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పిన్ 534202 ఫ్రమ్ 9/2/2020 నుంచి 17/2/2024 బిఫోర్ 5 గంటల లోపు ఆల్ వర్కింగ్ డేస్లో ఇది మనకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మనకి ఓన్లీ ఇంటర్వ్యూ, నో ఇంటర్వ్యూ తీసుకుని మీకు ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. అందుకని మీరు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీరు ఏమున్నాయి రిక్రూట్మెంట్ పోస్ట్ వన్ స్టాప్ సెంటర్ కోసం మనకి నోటిఫికేషన్ రావచ్చింది. లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్, ఓన్లీ ఎలిజిబుల్గా ఉన్నారు. దీనికి మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ కాంటాక్ట్ ఉమెన్స్ కోసమే. మాస్టర్ ఆఫ్ లా చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్. ఓసీకి ఉండేది 34,000. మనకి ఏజ్ అంటే 42 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై అయితే చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కేస్ వర్కర్కి తర్వాత ఎనీ ఉమెన్ బ్యాచిలర్ లా చదివిన వారు, సోషల్ వర్కరు, సోషాలజీ, సోషల్ సైన్స్ చదివినారు, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓసీకి 1, ఎస్సీకి 1 ఉంది, 19,500 రూపాయలు. 42 సంవత్సరాల లోపు ఎవరైనా మనకైతే ఇది అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. పారా లీగల్ పర్సనల్, దానికి లీగల్ అడ్వైజర్ కోసం ఓసీకి 1 ఉంది, వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 20,000. 42 సంవత్సరాల లోపు ఎవరైనా సరే ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. తర్వాత పారామెడికల్ పర్సనల్, తర్వాత బేస్డ్ రెగ్యులర్ పారామెడికల్ పర్సనల్ హెల్త్ డిపార్ట్మెంట్ల కోసం, ఇది కూడా ఉమెన్స్ కోసమే. డిప్లొమా అయిన పారామెడిసిన్ చదివిన వాళ్ళు అదైనా అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఓసీకి 1 ఉంది, 19,000 రూపాయలు. శాలరీ పర్ మంత్ 18,000 నుంచి 42 సంవత్సరాల లోపు దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ పిఓ సోషల్ కౌన్సిలర్ అవుట్ సోర్సింగ్ ఉమెన్స్కి. తర్వాత ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి సంబంధించిన డిప్లొమా ఉండాలి. తర్వాత 3 years మీరు ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి కూడా 18 నుంచి 42 సంవత్సరాల లోపు వయసు వారు, మీరు మధ్య వయసు వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అవుట్ సోర్సింగ్, దీనికి ఇది కూడా మనకి అక్టోబర్ ఓసీలకు 1. దీనికి మీరు డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఐటీ కానీ చేసిండి, 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి
అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి కంపల్సరీ. ఇది కూడా 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నవారు, మధ్యలో ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మెడికల్ పర్పస్ మల్టీపర్పస్ స్టాఫ్ అండ్ కుకింగ్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో మనకి 10వ తరగతి చదివిన వారు లోకల్ క్యాండిడేట్ అయితే ఓసీలకి 2, ఎస్సీలకి 1 13,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాలు వయసు ఉన్న వారు దీనికి అప్లై చేసుకోవాలి. తర్వాత వచ్చి సెక్యూరిటీ గార్డు, నైట్ గార్డు, ఇది కూడా అవుట్ సోర్సింగ్ ఉమెన్స్ కోసం. దీనికి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదైనా సెక్యూరిటీ ఏజెన్సీల్లో. మనకి 10వ తరగతి చదివిన వారు అయితే సరిపోతారు. లోకల్ ఉమెన్స్ క్యాండిడేట్ షుడ్ బి అప్లైడ్. ఓసీలకి 2 ఉంది, ఎస్సీలకి అయితే 1 ఉంది. 15,000 రూపాయలు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నవారు మనకి దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి లాస్ట్ డేట్ ఏంటంటే మనకి ఈ నెల 17వ తారీఖు 5 గంటల లోపు మనకి ఆఫీస్లో వెళ్ళి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు లేకపోతే పోస్టులో అయినా సబ్మిట్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడైనా సరే వాళ్ళు మనకి క్యాన్సిల్ చేయవచ్చు, మాడిఫై చేయవచ్చు, అలాంటివి ఏమీ చేయరు. కంపల్సరీ కొత్త డిస్ట్రిక్ట్లు కాబట్టి మనకి వేకెన్సీలు ఉంటాయి కాబట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మీరు ఒక ఫామ్ ఫిల్ చేయవలసి వస్తుంది. ఇది ఎన్ఎక్సీ ఫామ్కి పర్సనల్ ప్రపోజ్డ్ పొజిషన్ దేనికోసం ఆధార్ నెంబరు, నేమ్ ఆఫ్ అప్లికెంట్, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, జెండరు, పర్మనెంట్, ప్రజెంట్, ఒక ఫోటో అయితే అంటించాలి, అడ్రస్లు రాయాలి, ఏ మండలం, ఏ డిస్ట్రిక్ట్, మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, నేషనాలిటీ ఏంటి, తర్వాత క్యాస్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏం చదువుకున్నారు, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయని దీంట్లో రాయాలి. మెంబర్షిప్ ఆఫ్ ప్రొఫెషన్ యాక్సెస్ ఏదైనా ఉంటే రాసుకోవాలి దీంట్లో. ఇవన్నీ మాత్రం మీరందరూ నింపిన తర్వాత పూర్తిగా నింపి చదివిన తర్వాత అయితే మీరు దీనికి అప్లై చేయాలి. ఇది కంపల్సరీ. డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చి ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టిన తర్వాత దీనికి ఏం అప్లికేషన్తో పరంగా ఏం అటాచ్మెంట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, పీజీ ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ, ఆధార్ కార్డు పెట్టి మనకు ఇక్కడ ఇచ్చారు కదా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులో మనకైతే దీన్ని సబ్మిట్ చేయాలి. దీన్ని ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి ఎగ్జామ్ కానీ ఉండదు. ఓన్లీ నో ఫీజు, నో ఎగ్జామ్ ఉండదు. ఓన్లీ ఇంటర్వ్యూతో బలంగా మిమ్మల్ని అయితే పిలవడం జరుగుతుంది. మీరు ఎలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకూడదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.